శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. 9014339338. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం ఈ వీడియోలో తులా రాశి వారి జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025 మార్చి 12న తులా రాశి వారికి ఏ విధంగా పరువు పోతుందో, ఏ విధమైన ఫలితాలను పొందుకోబోతున్నారో, ఈ రాశి వారికి ఈ రోజున ఏం జరగబోతుందో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసుకున్నట్టయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆలనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోదాము. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. తల్లిదండ్రులు చెప్పే మాటలను విద్యార్థి అయితే వినవలసి ఉంటుంది. ఈ రోజు మీరు కొత్త సృష్టిని ప్రారంభిస్తారు. మీరు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. మీ యొక్క ప్రేమను మీరు సహజంగానే ప్రవహించేలా చేస్తారు. అలాగే ఈ రోజున మీకు గందరగోళంగా ఉండవచ్చు. లేదంటే కనుక మీకు డబ్బుకు సంబంధించిన విషయాలలో తొందరపాటుతనం అనేది మంచిది కాదు. ఆచితూచి వ్యవహరించాలి. మీ యొక్క వ్యాపారంలో విజయాలను సాధించే విధంగా అవకాశాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. రైతులకైతే ఈ రోజు చాలా సాధారణంగా ఉంటుంది. ఇక ఈ యొక్క రాశి వారికి మీ యొక్క కెరియర్ గురించి ఆలోచిస్తూ, మీ యొక్క పెద్దల గురించి, పెద్దల సలహాలను తీసుకోవడం గురించి ఆలోచిస్తే మంచిది. అలాగే ఈ రోజు ఈ రాశి వారు అనుకూలమైన ఫలితాలను పొందుకుంటారు. వ్యాపారంలో మీరు మీ పనిని సరిగ్గా చేయాలి. అలాగే ఈ యొక్క రాశి వారు మీ పనులను ఇతరులపై వేయడం మంచిది కాదు. భాగస్వామ్య వ్యాపారులు కొత్త పనులను అలాగే ప్రారంభించాలనుకుంటే కనుక నూతన పెట్టుబడుల విషయంలో, కొత్త వాహనాలు కొనే విషయంలో అశ్రద్ధగా ఉండకూడదు. ఆచితూచి ఉన్నట్లయితే కనుక అనుకూలమైన ఫలితాలను మీరు పొందుకోబోతున్నారు. దీనికోసం మీ స్నేహితుల నుంచి పూర్తి మద్దతునైతే పొందుకోబోతున్నారు. మీరు చెప్పే దాని గురించి మీ యొక్క తల్లిదండ్రులు బాధపడుతున్నారు. నలుగురు చెప్పారని మీరు మోసపోకండి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మంచి వార్తనైతే వింటారు. అలాగే ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండండి. అలాగే ఈ రోజున మీకు వినయంగా ఉండాలి. కోపంతో ఉండకూడదు. ఈ యొక్క పనులలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యాపారంలో మీరు ఓపికగా ఉండాలి. కస్టమర్లతో మంచి సత్సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. కోపం అనేది పనికిరాదు. మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించకపోతే కనుక అనారోగ్య బారిన పడే అవకాశం ఉంటుంది. ఇక దాని వైపు నుంచి మంచి సానుకూల వాతావరణం అయితే కలిగి ఉండాలి. ఇక తల్లి వైపు నుంచి మంచి సానుకూల వాతావరణం కలిగి ఉంటుంది. అందువల్ల మీరు మంచి బంధాలను ఏర్పరచుకోండి. రాజకీయాల్లో మీరు ఎవరి ముందైనా సరే ముందంజలో ఉండాలి అనుకుంటే కనుక శని స్తోత్రాలను చదవడం మీకు మరీ మంచిది. ప్రత్యర్థులను గెలవాలని, అధిగమించాలని అనుకుంటే కనుక దానికి తగ్గ శ్రమ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. మీరు వెళ్లే ప్రతి మార్గాన్ని కూడా 1-2 సార్లు ఆచితూచి ఆలోచించి నిదానంగా మీరు పనులు ప్రారంభించినట్లయితే సకల శుభాలు మీకు కలుగుతాయి. అనుకున్నది అనుకున్నట్లు సాధిస్తారు. ఈ రాశి వారికి సంబంధించి శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. ఈ రాశి వారు బయటకు వెళ్ళినప్పుడు వీరైతే కనుక పసుపు రంగు గాని, నీలం రంగు గాని, తెలుపు రంగు గాని వస్త్రాలను ధరించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. ఈ రాశి వారికి సంబంధించి అదృష్ట సంఖ్య 5. ఈ రాశి వారు శని ఆరాధనతో పాటుగా నవగ్రహ పూజ కూడా చేసుకున్నట్లయితే కనుక గ్రహస్థితి అనుకూలించి ప్రతికూల పరిస్థితులన్నీ అనుకూలంగా మారుతాయి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.